ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలలో పెక్కుమంది, ఏ మనుషుడు కూడా కనిపెట్టలేని వాటిని కనిపెట్టి ఈరోజు మానవ సమాజం మొత్తానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో 100 మందిలో 90 మంది బైబిల్ని ఎరిగిన వాళ్ళే, దేవుని అత్యంతంగా ప్రేమించి భక్తి చేసిన యోధులు వాళ్ళు, ప్రార్థనా పరులే. ఎట్లా అయ్యారో తెలుసా? వాళ్ళు భక్తి పరులు మేధావులయ్యారు. వాళ్ళు ఎంత మేధాశక్తి అంటే వాళ్ళు కనుగొన్న వాటిని ఇంకొకటి కనుక్కోలేకపోయినాడు ప్రపంచం మొత్తంలో. అంత మైండ్ మెచ్యూరిటీ, మానసిక వికాసం, ఐడియాలజీ. कैसा आया? अरे तू क्या रे, चर्ची को जाते तो क्या होता रे? ऐसा बोलते, कैसा? ऐसा बोले तो कैसा? ऐसा नहीं बोलना. చర్చికి పోయి చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో సండే స్కూల్ స్థాయి నుంచి ఎదిగి ఆత్మీయత నేర్చుకొని బైబిల్ చదివి ప్రార్థనలో తల్లిదండ్రుల పెంపకంలో భక్తితో పెరిగినటువంటి బిడ్డలలో పెక్కుమంది ప్రపంచానికి దీవెన, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదో ప్రపంచానికి దీవెనకరమైన సంగతులు కనుగొని చరిత్ర సృష్టించారు. గుండు సూది దగ్గర నుంచి పైన ఎగిరే రాకెట్ దాకా కనుగొన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు? గుండు సూది దగ్గర నుంచి. బెదర్ చెప్పండి, బెదర్. సిట్టర్ చెప్పండి, సిట్టర్. ఓరు కనుక్కున్నారు? ఆ జ్ఞానం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? నా తల్లి పసిప్రాయం నుంచి నన్ను దేవుని భక్తిలో పెంచింది. నేను పసిప్రాయం నుంచి సండే స్కూల్కి వెళ్ళాను. చిన్ననాటి నుంచి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. వాక్యం చదివేవాడిని, చర్చిలో గడిపేవాడిని. ఆ చర్చి వాతావరణం అంటే నాకు ఇష్టం. నేను ఎందుకో తెలుసా? పిచ్చిగా ఈ పిల్లల కోసం అవి అని ఏర్పాటు చేసేది కొంతమందికి అర్థం కాదు. శాలేమని ఏంది, ఎక్కడ పోయిన పక్షులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఈ పిల్లోడా పెద్దోడా, ఈ పిల్ల కోరికలన్నీ కోరుతూ ఉంటాడు. ఏంది? ఎందుకో తెలుసా? చిన్న బిడ్డల్ని దేవుని సన్నిధికి ఆకర్షించాలి. అందుకు నేను వాళ్ళని దేవుని సన్నిధికి ఆకర్షించకపోతే లోకం ఆకర్షిస్తుంది వాళ్ళని. దేవుని సన్నిధికి ఒకడు ఆకర్షింపబడితే వాడు మనగాడు అవుతాడు, సమాజానికి దీవెనకరమైన పాత్ర అవుతాడు. అదే బిడ్డని లోకం ఆకర్షించిందనుకో, వాడు సమాజానికి కంటకుడు అవుతాడు, సమాజానికి హితుడుగాడు, హానికరం అవుతాడు.